జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అహంకారం దుర్యోధనుడు అంతటి వాడిని అణచివేసింది. నాడు పాండవులు అడిగింది కేవలం 5 అంటే 5 ఊళ్ళు. 5గురికి 5 ఊళ్ళు ఇచ్చినా కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదేమో. కానీ దుర్యోధనుడి అహంకారం అందుకు ఒప్పుకోలేదు. పాండవుల బలాన్ని తక్కువగా అంచనా వేశాడు. అంతిమంగా కురుక్షేత్ర సమరమే జరిగింది. 5 ఊళ్ళు కాదు కదా, అన్ని రాజ్యాలను పాండవులే గెలుచుకున్నారు. 100 మంది కౌరవుల వంశం నాశనం అయిపోయింది. అదే ఇప్పుడు కూడా జరగబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఈసారి 5 ఊళ్ళు కాదు, కలియుగం కదా, కేవలం 3 దేవాలయాలను మాత్రమే అడిగారు. అది కూడా హిందువులకు ఎంతో పవిత్ర ధామాలైన అయోధ్య, కాశీ, మధుర. కొన్ని దశాబ్దాలుగా సంఘ్ పరివార్తో పాటు హిందూ సంఘాలన్నీ వినిపిస్తున్న వాదన ఇదే. 100 సంవత్సరాల క్రితం మొఘల్ వారసులు ధ్వంసం చేసిన హిందూ దేవాలయాలను తిరిగి ఇచ్చేయమని కోరుతున్నారు. ఒక అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా 30,000 దేవాలయాలను ధ్వంసం చేస్తే కేవలం 3 అంటే 3 దేవాలయాలను అడుగుతున్నాయి. 3 దశాబ్దాల క్రితం అడిగిన వాటిలో ప్రస్తుతం ఒక దేవాలయ సమస్య తీరిపోయింది. ఇక మిగిలింది 2. అవి కూడా చివరి అంకంలో ఉన్నాయి. ఈ క్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ సాక్షిగా ఈ వ్యాఖ్యలు చేశారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవుల తరపున రాయబారానికి వెళ్ళి 5 ఊళ్ళు అడిగారని గుర్తు చేశారు. ఇప్పుడు మేము 5 ఊర్లు కూడా కాదు, 3 దేవాలయాలు కావాలని కోరుతున్నట్టు చెప్పారు. ఆ ప్రాంతాలు తమకు ఎంతో పవిత్రమైనవని అన్నారు. అవి సాధారణ స్థలాలు కావు, అక్కడ దేవతలు అవతరించారు. అందుకే తమకు కేవలం 3 దేవాలయాలు చాలని చెబుతున్నారు. నాడు దుర్యోధనుడు కూడా కృష్ణుడు చెప్పినప్పుడు వినలేదని, దాని ఫలితమే కురుక్షేత్ర యుద్ధం అన్నారు. అయితే ముస్లింలు ఈ ప్రతిపాదనను ఎప్పటికైనా అంగీకరిస్తారా అనేదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. దాదాపు 3 దశాబ్దాల కిందట రామమందిర ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయం అది. ఆక్రమిత కట్టడాలను తమకు అప్పగించాలని హిందువులు కోరుతున్నారు. ఈ సమయంలోనే సంఘ్ పరివార్ కూడా ఈ విషయాన్ని కోర్టుల వరకు వెళ్లాల్సిన అవసరం లేదనే వాదనను తెరపైకి తీసుకొచ్చింది. తమకు 3 దేవాలయాలు ఇస్తే చాలని చెబుతూ వస్తోంది. ముస్లింలకు మసీదులు నిర్మించుకోవడానికి ప్రత్యామ్నాయ స్థలాలను కూడా తామే కేటాయిస్తామని ముందుకు వచ్చాయి. కానీ ముస్లిం సమాజం కానీ ఈ ఆలయాల కేసుల్లో ప్రతివాదులుగా ఉన్న ఇంతజామియా, యూపీ వక్ఫ్ బోర్డు కూడా ఒప్పుకోలేదు. వీటిలో తామే గెలుస్తామన్న మొండి పట్టుదలతో ఉన్నాయి. దీనికి భారత్లో ఉన్న వామపక్ష చరిత్రకారులే ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. ఇదే విషయాన్ని అయోధ్యలో ఏఎస్ఐ సర్వే నిర్వహించిన కేకే మహమ్మద్ కూడా ఉటంకించారు. ఆయన రాసిన జ్ఞాన్ ఎన్ఎన్ భారతీయన్ అనే పుస్తకంలో వామపక్ష చరిత్రకారులను ఎండగట్టారు. మన చరిత్ర పుస్తకాలను రచించిన రోమిలా థాపర్, బిపిన్ చంద్ర, ఎస్ గోపాల్తో సహా అనేక మంది చరిత్రకారులు 19వ శతాబ్దానికి ముందు అయోధ్యలో ఆలయమే లేదనే వాదనను వినిపించేవారు. ఆలయాన్ని కూల్చివేసిన ప్రస్తావన లేదని, అయోధ్య బౌద్ధ జైనులకు కేంద్రంగా ఉండేదని వాదించేవారు. వారికి చరిత్రకారులు ఇర్ఫాన్ హబీబ్, శర్మ, డిఎన్ జూ, సూరజ్ భాన్, అఖ్తర్ అలీ వంటి వారు మద్దతిచ్చారు. 2010లో అలహాబాద్ హైకోర్టు అయోధ్య విషయంలో కీలక సూచన చేసింది. ఇరుపక్షాలు ఈ వివాదంపై సామరస్యంతో సంధి చేసుకోవాలని సూచించింది. సమస్యను జటిలం చేసుకోవద్దని సూచించింది. అయితే ఈ విషయాన్ని వామపక్ష చరిత్రకారులు విమర్శించారు. రోమిలా థాపర్ దీనిపై విమర్శిస్తూ తీర్పును అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. ఇది రాజకీయ తీర్పని ప్రకటించారు. ఇటువంటి వాటిని ముస్లిం సంఘాలు ఎప్పుడూ ఒప్పుకోవద్దని సూచించారు. అయోధ్యలో ఆర్కియాలజీ సర్వే జరిగింది. ఈ సర్వేకు కేకే మహమ్మద్ నేతృత్వం వహించారు. ఆ సమయంలో బాబ్రీ కట్టడం కింద పురాతన దేవాలయం ఆనవాళ్లు కనిపించాయి. నాటి దేవాలయాన్నే కూల్చి దానిపైనే బాబ్రీ కట్టడాన్ని కట్టినట్టు సర్వేలో తెలిపారు. అంతేకాదు, నాటి దేవాలయ ఆనవాళ్లలో హిందూ సాంప్రదాయానికి సంబంధించిన దేవీ దేవతల గుర్తులతో పాటు మరెన్నో చారిత్రక ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. అయోధ్య తీర్పు హిందువులకు అనుకూలంగా రావడానికి ఈ సర్వేనే కీలకంగా మారింది. అప్పటికీ వామపక్ష చరిత్రకారులు తమ అబద్ధపు ప్రచారాలను మానుకోలేదు. అక్కడ ఉన్నది హిందూ ఆలయం కాదని, బౌద్ధ, జైన ఆలయాలు ఉండేవని చెప్పడం మొదలుపెట్టారు. ఈ విధంగా ఎన్నోసార్లు తమ అబద్ధపు ప్రచారాలను చేస్తూనే వచ్చారు. అందుకే ముస్లింలు అవి తమవే అన్న భావనతో సంధికి రాలేదు. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. 3 దేవాలయాల్లో ఒకటైన అయోధ్య అంశం పూర్తయిపోయింది.
ఇక మిగిలింది కాశీ, మధుర మాత్రమే. ఈ దేవాలయాల్లో చారిత్రక ఆధారాలు చాలానే ఉన్నాయి. జ్ఞానవాపిలో హిందూ దేవాలయానికి చెందిన ఆనవాళ్లు బహిరంగంగానే కనిపిస్తాయి. దానికి సంబంధించి గూగుల్లో ఫోటోలు చూసినా ఇట్టే మనకు అర్థమైపోతుంది. దీంతోపాటు కొద్ది నెలల క్రితం జరిగిన ఏఎస్ఐ సర్వేలో కూడా దేవాలయాన్ని కూల్చి మసీదు నిర్మించారనడానికి ఆధారాలు వందల కొద్దీ లభించాయి. ఇక మధురలో కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో 1920లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ ఒకటి లభ్యమైంది. అందులో కూడా ఒకప్పటి శ్రీకృష్ణుడి దేవాలయాన్ని కూల్చి నేటి షాహీ ఈద్గా మసీదును నిర్మించినట్టుగా వెల్లడైంది. కాబట్టి వామపక్ష చరిత్రకారులు చెప్పిన అబద్ధాలను ముస్లిం సమాజం నమ్మనక్కర్లేదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇంకా 2 దేవాలయాలు అదే స్థితిలో ఉన్నాయి. వాటి విషయంలోనైనా సంధి కుదుర్చుకుంటే అది సమాజానికే లాభం చేకూరుస్తుంది. మిగిలిన 2 దేవాలయాలకు సంబంధించి ఆర్కియాలజీ సర్వేల్లో పూర్తి ఆధారాలు లభ్యమయ్యాయి. వీటి ఆధారంగా కోర్టుల్లో న్యాయ పోరాటం జరిగితే తీర్పు ఆలస్యం కావచ్చు, కానీ హిందువులకు అనుకూలంగానే వస్తుందన్న నమ్మకం ఉంది. అందుకే ఎలాగో వదులుకోవాల్సిన ప్రదేశాల కోసం పోరాటాలు ఎందుకు అన్నదే ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. అందులోనూ హిందూ సంఘాలు కోరినట్లు సంధి కుదుర్చుకుంటే అంతిమంగా అది ముస్లింలకే లాభం చేకూరుస్తుంది. సంధి గనక కుదుర్చుకుంటే ముస్లింలలో ఉన్న సదభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తపరుచుకున్నట్లు ఉంటుంది. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని వారు కూడా గౌరవిస్తున్నారన్న విషయం చాటి చెప్పినట్లు అవుతుంది. అయితే ఇక్కడ యావత్ ముస్లిం సమాజాన్ని అనడం తప్పు. వారిలో చాలామంది దేశ సంస్కృతిపై గౌరవం ఉన్నవారే, కానీ వారికి ఉన్న రాజకీయ నేపథ్యమే పెద్ద సమస్య. ఓవైసీ, ముస్లిం బోర్డు వంటివి ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. దీంతోపాటు కాంగ్రెస్, వామపక్షాలు వారిని బుజ్జగింపు రాజకీయాలతో తప్పుదారి పట్టిస్తూ వచ్చాయి. ఇందులో చరిత్రకారులు కూడా ఓ భాగమే. అందుకే ఎప్పుడో సంధితో సమసిపోయేది ఇంతకాలం పట్టడానికి కారణమైంది. ఒకవేళ సంధి కాకుండా కోర్టు తీర్పుల వల్లే ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమాజం వేచి చూస్తే అది మరింత ప్రమాదానికి దారితీసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే కొంతమంది దేశంలో ఆలయాలపై అక్రమంగా కట్టిన 30,000 మసీదులను వదిలేది లేదని, అన్నింటినీ తాము స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నారు. శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ 2022లోనే ఈ ప్రకటన జారీ చేశారు. దేశంలోని 30,000 దేవాలయాలను స్వాధీనం చేసుకునే వరకు తాము విశ్రమించేది లేదని వెల్లడించారు. ఒకవేళ అదే జరిగితే ముస్లింలు ఏం చేస్తారు? ఇప్పటికీ ఆలంపూర్ జోగులాంబ దేవాలయం, వేములవాడలోని మసీదు అన్నీ ఆక్రమించి కట్టినవే అన్నది కొంతమంది అభిప్రాయం. దీనిపై హిందూ సంఘాలు న్యాయ పోరాటానికి దిగితే ఏం జరుగుతుంది? నాడు దేశాన్ని పరిపాలించిన మొఘల్ పాలకులు సనాతన సంస్కృతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న విషయం వాస్తవమే. ఒక్క కాశీపైనే వందల సార్లు దాడులు జరిగాయి. ఔరంగజేబు నుంచి చిన్న చిన్న ముస్లిం పాలకులు దేశంలోని దేవాలయాలపై దాడులు చేశారు. అయితే వాటిని సమర్థించాల్సిన పరిస్థితి ముస్లిం సమాజానికి అవసరం లేదు. హిందువులు అడిగినట్టు 3 దేవాలయాలు ఇచ్చేస్తే గొడవ అక్కడికే సమసిపోతోంది. కానీ మొఘల్ చేసిన దురాగతాలను సమర్థించాల్సిన అవసరం లేదు. అందుకే తాజాగా యోగి చేసిన స్టేట్మెంట్తో ముస్లిం వర్గాలు సంధికి అంగీకరిస్తే సమాజ హితం కోసం పనిచేసినట్లు అవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.